దేవుని మూలముగా ఈ లోకంలో దేవుని కుమారులు కుమార్తెలుగా జీవించాలని ఆశపడుచున్న దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పేరిట శుభాభివందనము తెలియపరుచున్నాను. దేవుడు తన కృపను బట్టి అనేకులను పిలిచి ఉన్నాడు, కానీ అనేకులు దేవుని యొక్క మాటను అంగీకరించుటకు ఇష్టపడరు. ఎలయనగా కొందరు తమకు ఇష్టమైన మార్గములను ఎంచుకొని దేవుని వాక్యమునకు విరోధమైన ఆలోచన చేత ఈ లోకంలో జీవిస్తున్నారు. కనుక దేవుని యొక్క వాక్యములో ఉన్న దేవుని యొక్క విషయాలను అర్థం చేసుకోవడానికి అందరికీ కుదరదు. కనుకనే ఎవరికి నచ్చిన దారిలో వారు వెళ్తూ ఏ విశ్వాసమైన దేవుని వద్దకే చేరుస్తుందనే విషయాన్ని వాళ్ళు గట్టిగా నమ్ముతారు. కానీ నిజానికి దేవుని ఆరాధించే వారందరూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. దేవుని ఆరాధించాలనుకున్నవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభువైన యేసయ్య ద్వారా తండ్రి అయిన దేవుడు తెలియపరిచాడు. అయితే ఆత్మపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడానికి వచ్చిన వారు సత్యమును కూర్చిన జ్ఞానమును గ్రహించలేకపోతే ఆ ప్రయాస అంతా వ్యర్థమే. దీనికి ఉదాహరణగా కళ్ళకు గంతలు కట్టుకొని ప్రయాసపడుతూ నడిచేవాడు తన ఇంటికి పరిగెత్తాలని కోరుకునిచున్నవాడు ఏ విధంగా సత్యము గ్రహించలేక కన్నులకు గుడ్డ కట్టుకున్నాడు, అదే విధముగానే వాడు ఎక్కడికి పోను వాడుకు తెలియదు, కానీ ఎక్కడో ఏదో ఒక గుంటలో పడి నశించిపోతాడనే విషయం సత్యం. కనుక సత్యం అనేది గ్రహించలేనప్పుడు, వాక్యములోని దేవుని యొక్క ఉద్దేశములను మనం గ్రహించలేనప్పుడు మనము హృదయపూర్వకంగా దేవుని ఆరాధించినా కూడా ప్రయోజనం ఉండదని ఇక్కడ స్పష్టత తెలియపరచబడుతుంది. కనుక ప్రతివాడును హృదయపూర్వకంగా ఆరాధించు ప్రతివాడు సత్యమును దేవుని యొక్క వాక్యములోని దేవుని యొక్క ఉద్దేశమును గ్రహించుటకు ముందుగా ఆలోచన చేయవలసిందిగా ఇక్కడ చెప్పబడుతుంది. కనుక పరిశుద్ధాత్మ వలన దేవుని యొక్క వాక్యమును గ్రహించడం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయంగా తెలియపరచబడుతుంది. కనుక దినదినము వాక్యము చదివేవాడు కంటే ఆ వాక్యమును చదివిన దాన్ని అర్థం చేసుకున్నవాడు మాత్రమే దేవుని యొక్క నీతిని సత్యమును అనుసరించి బతకగలడనే విషయం కూడా ఇక్కడ తెలియపరచబడుతుంది. కనుక దేవుని యొక్క మర్మములను దేవుని యొక్క తలంపులను ఎవరైతే హృదయపూర్వకంగా గ్రహించగలడానికి ఇష్టపడుతున్నారో వారు మాత్రమే నిజమైన క్రైస్తవులుగా నిజమైన దేవుని పిల్లలుగా జీవించగలుగుతారు. కనుక అంగీకరించడం అనేది పక్కన పెడితే అసలు గ్రహించలేని వాడు ఎలా అంగీకరించగలుగుతాడు? కనుక దేవుని యొక్క వాక్యములు మర్మములతో కూడినదై రహస్యముగా ఉన్నట్టుగా ఉంది. అయితే అది దేవుని పిల్లలకు మాత్రమే ఆ రహస్యములు అనేవి తెలియపరచబడుతున్నాయి. కనుక ఎవరైతే దేవుని మూలముగా జీవించాలని కోరుకుంటున్నారో, ఎవరైతే దేవునిలో నిజముగా జీవించాలని కోరుకుంటున్నాడో ప్రతివాడు ఆత్మతోనూ సత్యముతోనూ ముందుకు సాగాలనే విషయాన్ని యేసయ్య చెప్పాడు. కనుక నువ్వు ఆత్మపూర్వకంగా ప్రయాసపడినంత మాత్రాన నువ్వు సత్యము గ్రహించలేకపోతే ఆ ప్రయాసం అంతా వ్యర్థమని తెలియపరచబడుతుంది. అదేవిధంగా అపోస్తలుడైన యోహాను గారు చెప్పిన విధంగా ఒకడు దేవుని ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు వాడు తన దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవకపోతే వాడు ఇంకా అబద్ధికుడుగానే ఉన్నాడని యోహాను సువార్తలో చెప్పబడింది. కనుక ఎవరైతే దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క ఉద్దేశము గ్రహింపక దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారందరూ వ్యర్థమని తెలియపరచబడుతుంది. అదే విషయాన్ని కయ్యను హేబెల్లా కూడా మనం చూడగలుగుతాం. కయ్యను అక్కసు కలిగిన వాడై ఉండి దేవుని విషయంలో ఏ విధంగా బతకాలో తెలియక దేవునికి పనికిమాలిన బలులిస్తూ అదే విషయాన్ని కయ్యను హేబేలు యొక్క జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకున్నప్పుడు అర్థమైంది. హేబేలు శ్రేష్టమైన వాటిని అనుగ్రహిస్తూ సత్యమును తను గ్రహించిన వాడై సత్యముందు నిలిచిన వాడై హృదయపూర్వకంగా ఆత్మతో ఇష్టపూర్వకంగా దేవుని ఆరాధిస్తూ సత్యమును కూర్చిన జ్ఞానం కలిగిన వాడై శ్రేష్టమైన బలి ఇస్తే, కయ్యను మాత్రము హృదయపూర్వకంగా ఇచ్చినా కూడా తనలో అక్కసి అహంకారము పనికిమాలిన ఆలోచన కలిగిన వాడై ఉండి సత్యమును గ్రహించలేక దేవుని యొక్క మహిమను దేవుని యొక్క అనుగ్రహం ఎలా పొందాలో తెలియక వాడు పనికిమాలిన వాటిని దేవునికి బలిగా ఇచ్చి దేవునికి దూరస్తుడయ్యాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు హృదయపూర్వకంగా ఆరాధించినంత మాత్రాన సత్యమును గ్రహించలేకపోతే, ఏ విధంగా దేవుని ఆరాధించాలో గ్రహించలేకపోతే ఇదంతా వ్యర్థమని ఇక్కడ తేల్చబడుతుంది. కనుక ప్రతి ఒక్కరును సత్యమును గూర్చిన జ్ఞానమును ఆత్మ సంబంధమైన హృదయపూర్వకమైన భక్తి కలిగిన వారిగా జీవించాలని
దేవుని ద్వారా మిమ్మల్ని కోరుకొనుచున్నాను. కనుక ఇప్పుడు ఒక వాక్యమును మీ ఎదుట చదవాలని కోరుకొనుచున్నాను. ఆ విషయములను గ్రహించడం చాలా ముఖ్యమని భావిస్తున్నాను.